అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో వేపకాయల గురించి పూర్తి వివరాలు సమాచారం అయితే అందించబోతున్నాను. వేపకాయలు తింటే ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. చూడండి, ఇక్కడ ఈ పత్తి చేలో వేపకాయలు చూడండి ఇలా రాలిపోయినాయో, బాగా పసుపు రంగులో పండు పండిపోయిన కాయలు మొత్తం రాలిపోయి ఉన్నాయి. మరి ఒకసారి వేపకాయలు పచ్చిగా ఉంటే ఈ మాదిరిగా ఉంటాయి. ఈ సమయంలో వేపకాయలు ఎక్కువ రాలుతూ ఉంటాయి, పండు పండిపోయి బాగా ఈ పసుపు వర్ణంలో ఉండి రాలిపోయి ఉంటాయి. మరి ఈ వేపకాయలకి కాంబినేషన్ చింత చిగురు. ఈ సమయంలో చింత చిగురు కూడా వస్తుంది. ఈ చింత చిగురు ఈ వేపకాయల్ని రెండింటిని రోట్లో వేసుకొని బాగా దంచి ఈ తొక్కని తింటూ ఉన్నట్లయితే అమృతంలా ఉంటుందని కూడా చెప్పొచ్చు. దీన్ని తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. అయితే మరి ఖచ్చితంగా చింత చిగురు వేసుకొని తినాలంటే చింత చిగురు అనేది రుచి కొరకు మాత్రమే. చింత చిగురు కాకుండా ఈ ఒకే వేపకాయలు మనం కూడా తినొచ్చు. ఈ వేపకాయలు తింటే ఏంటి ఉపయోగాలు ఇవన్నీ కూడా మీకు చెప్తాను. అయితే చూడండి, ఇలా పండుబడిన వేపకాయ ఇలా ఉంటుంది. అదిగో అది విత్తనం, ఇది తొక్క. ఈ లోపల విత్తనం ఉంటుంది, దానిపైన గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జుని బాగా చప్పరించి తినొచ్చు. మరి ఏంటి అంటే మతిమరుపు సమస్య. ఎవరైతే మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారో, జ్ఞాపక శక్తి అనేది క్షీణించిందో, జ్ఞాపక శక్తి తక్కువగా ఉందో వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే ఈ వేపకాయలు, కొన్ని వేపకాయలు, సుమారుగా ఒక 10 వేపకాయలని ఆ తొక్కని తీసేసి లోపల ఉన్న గుజ్జుని చప్పరించి ఆ తీపి ఉన్న గుజ్జుని తింటూ ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి అనేది బాగా మెరుగవుతుంది. అలాగే ఈ మతిమరుపు సమస్య పూర్తిగా మాయమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సీజన్లో ఈ పండు వేపకాయల్ని కనీసం పరగడుపున ఒక 10 తినడం అలవాటు చేసుకోండి. ఇంకా ఈ వేపకాయలు తినడం వల్ల ఏంటి ఉపయోగాలు అంటే, మూత్ర రోగాలు, అంటే మూత్రం రంగు మారింది, మూత్రం దుర్గంధం వస్తుంది, అలాగే మూత్రం రంగు మారి మూత్రం వస్తున్నప్పుడు వేడి వల్ల చురుకుపోట్లు, మూత్రంలో మంట, చురుకుపోట్లు వస్తుంటాయి. మూత్రం సరిగ్గా రాకపోవడం, బొట్లుగా రావడం, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ పండు వేపకాయలని ప్రతిరోజు ఒక 10 వేపకాయలు ఎవరైతే తింటారో, అంటే ఆ విత్తనాన్ని చప్పరించి, విత్తనం ఊసేయాలి, తొక్క ఊసేయాలి, కేవలం గుజ్జు మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు ఒక 10 సరిపోతాయి. దీన్ని ఎవరైతే తీసుకుంటారో వారికి కేవలం ఒక వారంలోనే అన్ని రకాల మూత్ర సమస్యలు, మూత్రం రంగు మారటం, మూత్రంలో దుర్గంధం, అలాగే మూత్ర శుద్ధ రోగాలు, మూత్రంలో మంట, చురుకుపోట్లు, అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం అయితే అయిపోతాయి. ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తున్నాయి, ఈ యొక్క కాయలు, వేపకాయలు తింటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, కంటికి సంబంధించిన సమస్యలు, అంటే కొంతమందికి ఈ కంటి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు కనుక ఈ కాయల్ని తిన్నట్లయితే ఖచ్చితంగా కంటి సమస్యలు తొలగిపోతాయి, కంటి చూపు మెరుగవుతుంది. అలాగే కళ్ళ వెంట నీరు కారటం, అలాగే కళ్ళు దురదలు, అలాగే కళ్ళు ఎరుపులు బారటం, ఇలాంటి సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. మరి చిన్న పిల్లలకి ఒక 10 కాయలు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఈ వేపకాయలు తినిపించినట్లయితే వారు పెద్దయినా కూడా వారికి కళ్ళజోడు అనేది ఉండదన్నమాట. కళ్ళజోడు సమస్య రాదు. కాబట్టి ఈ వేపకాయల్ని ఇష్టంగా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే తినిపించే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మోకాల నొప్పులకు ఇది చాలా చాలా అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చు. అంటే ఈ కాయలని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక 10 వేపకాయలని ఎవరైతే తింటారో వారికి మోకాల నొప్పుల సమస్యలు భవిష్యత్తులో రావు. అలాగే మోకాల నొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ వేపకాయలని ఒక 10 కాయలని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే మోకాల నొప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అంటారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నప్పుడు రకరకాల జబ్బులు బయటేస్తూ ఉంటాయి. జలుబులు, దగ్గులు, జ్వరాలు, తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలా రకరకాల సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం. అలాంటి వారు ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, అంటే ఈ జబ్బులు రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక 10 వేపకాయలని తీసుకుంటూ ఉన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వారికి జబ్బులు రావు. ఒకవేళ ఏదైనా పొరపాటున చిన్న చితక జబ్బు వచ్చినా అది వెంటనే సమసిపోతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ కాపాడుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఇలా కూడా మనకి మేలు చేస్తుంది. ఇంకా ఇది
గ్యాస్ట్రిక్ సమస్యలకి, అంటే కడుపులో మంట, కడుపులో నొప్పి, కడుపులో ఉబ్బరం, అలాంటి సమస్యలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే ఒక 10 వేపకాయలు తింటారో వారికి సర్వ ఉదర దోషాలు అంటారు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కడుపులో మంట, కడుపులో నొప్పి, కడుపులో సమస్యలు, కడుపులో ఉబ్బరం కూడా తొలగిపోతుంది. ఇంకా నులి పురుగులు, అంతక్రిములు అంటారు, ఏలిక పాములు అంటారు, పేగుల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తూ మనం తీసుకునే ఆహారాన్ని ఎక్కువగా ఇవే తీసుకుంటూ ఉంటాయి. మనిషికి ఆహారాన్ని వంట పట్టనివ్వు. అలాంటి వాళ్ళు ఈ వేపకాయలని ప్రతిరోజు ఒక 10 వేపకాయలని ఎవరైతే తీసుకుంటారో, 10 లేదా ఒక అరగుప్పెడు కూడా తీసుకోవచ్చు. ఇవి ఎన్ని ఎక్కువ తిన్నా ఉపయోగమే, ఎన్ని ఎక్కువ తిన్నా లాభమే, నష్టం అంటూ ఏముండదు. ఎవరైతే ఈ ఇవి తింటారో వేపకాయలని వాళ్ళకి నులిపురుగులు అనేవి పూర్తిగా పడిపోతాయి, మలం ద్వారా బయటపడిపోతాయి. కాబట్టి నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్న పిల్లలకి దీన్ని మీరు తక్షణమే ఆహారంగా అందించండి. ఇంకా ఈ యొక్క వేపకాయల వల్ల ఏంటి అంటే మలబద్ధక సమస్య పూర్తిగా మాయమైపోతుంది, పూర్తిగా శాశ్వతంగా మాయమైపోతుంది. మలబద్ధకంతో సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒక అరగుప్పెడు ప్రతిరోజు మోతాదుగా ఈ కాయల్ని తీసుకోవచ్చు. ఈ కాయలు తీసుకోవడం ద్వారా ఇంకా ఏంటి ఉపయోగాలంటే అధిక వేడి, ఒళ్ళు ఉడుకు, అధిక వేడి, ఒళ్ళు ఉడుకు ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వేపకాయల్ని తీసుకుంటే ఒళ్ళు చలవబారుతుంది. అలాగే మన తాటి ముంజలు తింటే, మజ్జిగ తీసుకుంటే ఏ రకంగా అయితే ఒళ్ళు చలవబారుతుందో ఆ రకంగా ఒళ్ళు చలవబారుతుంది. అతివేడి, ఒళ్ళు ఉడుకు పూర్తిగా తగ్గిపోతుంది. ఇక కాళ్ళ నొప్పులు అధిక వేడి వల్ల వస్తాయి, అలాగే వాతం వల్ల కాళ్ళ నొప్పులు వస్తాయి. అలాంటి వారు ఈ వేపకాయల్ని ప్రతిరోజు కొన్ని పరగడుపుని తీసుకోవాలి. పరగడుపుని తీసుకుంటే బాగా, అంటే ఏ సమయంలో తీసుకోవచ్చు, పరగడుపుని తీసుకుంటే కొంచెం ఫలితం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కాయల్ని ఒక అరగుప్పెడు మోతాదుగా తీసుకుంటే ఒళ్ళు ఉడుకు, అలాగే ఈ ఒంటి నొప్పులు, వాత నొప్పులు, సర్వ సమస్యలు, సర్వ నొప్పులు కూడా పనిచేస్తుందండి. ఇంకా అప్పుడప్పుడు వచ్చే తలనొప్పికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఇంకా చర్మం యొక్క రంగు కూడా మారుతుంది. ఎవరైతే ఈ వేపకాయల్ని ఈ సీజన్లో, ఈ ఋతువులలో క్రమం తప్పకుండా తీసుకుంటారో వారికి చర్మం యొక్క రంగు కూడా, అంటే నలుపు యొక్క వర్ణం అనేది విరిగిపోయి స్వర్ణవర్ణం, అంటే బంగారపు రంగులో చర్మం కూడా మారుతుంది. చర్మ రోగాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఇంకా ఈ వేపకాయల్ని మనం తీసుకోవడం ద్వారా జలుబు, అంటే కొంతమందికి తరచు జలుబు చేస్తూ ఉంటుంది, ముక్కులంట నీళ్లు కారటం, అలాగే తుమ్ములు, అలాగే పడిశం పట్టింది అంటారు, రొంప, కాస రోగాలు అంటారు. ఈ అన్ని రకాల దగ్గులకి, అన్ని రకాల జలుబు సమస్యలకి ఈ వేపకాయలు మంచి ఔషధం. ఎవరైతే ఈ యొక్క వేపకాయలని ప్రతిరోజు ఆహారంలాగా, అంటే ఒక కొన్ని కాయల్ని మన సాధారణంగా మామిడికాయలు, జామకాయలు, బజార్లో అమ్మే కాయలు ఎలాగైతే తీసుకుంటామో ఆ మాదిరిగా తీసుకుంటే ఈ సమస్య కూడా వారికి జలుబు, దగ్గు, కాస రోగాలు, రొంప ఈ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక ఆయాసం, ఉబ్బసం సమస్యకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎవరైతే వీటిని తీసుకుంటారో, అంటే ఆహారంగా తీసుకుంటారో వారు చక్కగా ఈ ఆయాసం పూర్తిగా తగ్గిపోతుంది. మరి కొంతమందికి డౌట్ రావచ్చు, ఏమండి మాకు షుగర్ ఉంది, మరి ఈ కాయలు తీపిగా ఉంటాయి కదా, మేము తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా మీరు తీసుకొని తినొచ్చు. ఎందువల్లంటే షుగర్ తీపే, కానీ వేప చెట్టు యొక్క తీపిని తీసుకుంటే షుగర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు వీటిని కనీసం ఒక 5-6 కాయలన్నా, షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోండి. బ్రహ్మాండంగా ఇది మీకు పనిచేస్తుంది అనమాట. అంటే ఇది చేదు స్వభావం కలిగి ఉంటుంది చెట్టు, కాబట్టి చేదు నుంచి వచ్చే తీపి కాబట్టి షుగర్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇక ఎముకలు బలానికి, ఎముకలు పుష్టికి, కొంతమందికి ఎముకలు చాలా పెలుసుగా ఉంటాయి. అలాంటి వారు దీన్ని ప్రతిరోజు ఈ కాయల్ని ఈ సీజన్లో తీసుకోవడం ద్వారా ఆ ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి, ఎముకలు చాలా పుష్టిగా తయారవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాయల్ని ఈ సమయంలో తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఒంటిపైన కండరాల బలానికి కూడా ఇవి బాగా, మజిల్ ఏదైతే ఉందో అది చాలా బలహీనంగా ఉన్నవారు, బక్క చిక్కిపోయిన వారు కూడా ఒంటిపైన మాంసం వృద్ధి అవుతుంది, అలాగే కండలు చాలా బలంగా తయారవుతాయి ఈ వేపకాయలు మనం తీసుకోవడం ద్వారా. అలాగే వేపకాయలు తీసుకోవడం ద్వారా మనకి మడాల నొప్పులు అంటారు, మడాల నొప్పులు, చేతి నొప్పులు, అలాగే తిమ్ముర్లు, చేతి తిమ్ముర్లు, నరాల బలహీనత కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నరాలు వణుకుతూ ఉంటాయి, నరాలు నొప్పిగా ఉంటాయి, అలాగే మడమల నొప్పులు ఉంటాయి, చేతులు తిమ్ముర్లు, ఒక చోట కూర్చుంటే కాళ్ళు చేతులు తిమ్ముర్లు పడతాయి, నరాల బలహీనత ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అలాంటి వారు ఈ వేపకాయలను తీసుకుంటే నరాల బలహీనత పూర్తిగా శాశ్వతంగా తొలగిపోతుంది.
మరి ఈ వేపకాయలని ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, దయచేసి ఎవరు వదిలిపెట్టొద్దు. ఈ సమయంలో ఖచ్చితంగా తీసుకొని తినండి, పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండండి.